Adult Solutions. Add-on Desire. వెల్కమ్ టు అడౌట్ సొల్యూషన్స్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్. నేను మీ కోటేశ్వర్ సార్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా ముందుగా అంతర్జాతీయ అంశాల గురించి నేర్చుకుందాము. ఈ అంతర్జాతీయ అంశాల్లో భారత్ మండుతుంది ఐపీసీసీ హెచ్చరిక. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఐపీసీసీ. భారత్ మండుతోంది అంటే భారత్లో గ్లోబల్ వార్మింగ్ అంటే భూతాపము పెరిగి ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మిగిలిన సముద్రాల కంటే కూడా హిందూ మహాసముద్రంలోని ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతూ ఉన్నాయి అని, దీనివల్ల భారీ వర్షాలు వరదలు తప్పవని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సహకార భద్రత చర్చలో ఐపీసీసీ హెచ్చరించడం జరిగింది. ఇంటర్ గవర్నమెంట్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఐపీసీసీ హెచ్చరించడం జరిగింది. అంటే జనరల్గా ప్రపంచవ్యాప్తంగా ఈ భూతాపం లేదా గ్లోబల్ వార్మింగ్ అనేది పెరుగుతూ ఉంది. ఈ గ్లోబల్ వార్మింగ్కి అతి ప్రధానమైనటువంటి వాయువులు కనుక చూసుకున్నట్లయితే కార్బన్ డైఆక్సైడ్, అదేవిధంగా మీథేన్, ఇవి ప్రధానంగా గ్లోబల్ వార్మింగ్కి కారణాలుగా మనం చెప్పవచ్చును. అయితే అన్ని సముద్రాల్లో అదేవిధంగా భూ ఉపరితల ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. కాకపోతే హిందూ మహాసముద్ర ఉష్ణోగ్రతలు అన్ని సముద్రాల కంటే అత్యంత వేగంగా పెరుగుతున్నాయని ఐపీసీసీ హెచ్చరించడం జరిగింది. ఈ విధంగా హిందూ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరిగితే మరి నీటి ఆవిరి రేటు కూడా పెరిగి తద్వారా ఈ తుఫాన్లు అదేవిధంగా వరదలు తప్పవు. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో సముద్రాల నుంచి నీరు ఆవిరైపోయినప్పుడు ఎక్కువ మొత్తంలో ఒకే చోట కేంద్రీకృతమయ్యే విధంగా తుఫాన్లు సంభవించి తద్వారా వరదలు సంభవించి అటు ఆస్తి నష్టం ఇటు ప్రాణ నష్టం కూడా జరిగేటువంటి అవకాశం ఉంది అని ఐపీసీసీ హెచ్చరించడం జరిగింది. ఇక గత 1.5 శతాబ్ద కాలంలో అంటే 150 సంవత్సరాల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే భూమి యొక్క సగటు ఉష్ణోగ్రతలు 1.1 డిగ్రీ మేరకు పెరగటం జరిగింది. ఇది 2030 నాటికి ఈ భూతాపం వలన భూమి యొక్క సగటు ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్కు పెరిగిపోయేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ప్రపంచ దేశాలన్నీ కలిసి గట్టి చర్యలు కనుక తీసుకోకపోతే ఈ భూతాపం అనేది ఆగకుండా భూమి యొక్క సగటు ఉష్ణోగ్రతలు పెరిగేటువంటి అవకాశం ఉంది. దీని ద్వారా ఎన్నో తీర ప్రాంతాలు బహుముఖమైన సమస్యల్లో చిక్కుకుంటాయని ఈ సదస్సులో ఐపీసీసీ పేర్కొనడం జరిగింది. తీర ప్రాంతాలు సముద్రపు నీటిలో మునిగిపోతాయి. అదే తీర ప్రాంతాలంటే తీర పట్టణాలైనా తీర నగరాలైనా సముద్రపు నీటిలో మునిగిపోవటం జరుగుతుంది. అదేవిధంగా ప్రవాల బిత్తికలు అదేవిధంగా పగడపు దీవులు అనేవి కూడా తమ మనుగడను కోల్పోయి సముద్రంలో మునిగిపోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది. ఈ విధంగా ఈ భూతాపాన్ని 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉండే విధంగానే సరిచేయకపోయినట్లయితే ప్రపంచం అంతా కూడా ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఋతుపవన ఆధారిత దేశాల్లో ఈ తుఫాన్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తద్వారా ఆస్తి జన నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక సాగర భద్రతకు పంచసూత్రాలను ప్రతిపాదించినటువంటి మోడీ అంటే ఈ మధ్య సాగర భద్రతకు ఈ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన భద్రతా మండలి ఏర్పాటు చేసిన సదస్సుకు భారత ప్రధానమంత్రి మోడీ అధ్యక్షత వహించడం జరిగిందని ప్రీవియస్ క్లాసెస్లో మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేశాము. ఇందులో మహాసముద్రాలు యావత్ ప్రపంచ వారసత్వ సంపద అని సాగర భద్రత విషయంలో దేశాల మధ్య పరస్పర సహకారం పెరగాల్సినటువంటి అవసరం ఉందని ప్రధానమంత్రి మోడీ భద్రతా మండలి నిర్వహించిన సాగర భద్రతా సదస్సులో పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా ఈ సదస్సులో భారత ప్రధానమంత్రి సాగర భద్రతకు సంబంధించి 5 సూత్రాలను పంచసూత్రాలను ప్రతిపాదించడం జరిగింది. ఈ సూత్రాలు కనుక చూసినట్లయితే చట్టబద్ధమైన సముద్ర వాణిజ్యానికి అడ్డంకులు తొలగించడం, అదేవిధంగా సముద్ర సంబంధిత వివాదాలను అంతర్జాతీయ చట్టాలకు లోబడి శాంతియుతంగా పరిష్కరించుకోవడం, ప్రకృతి విపత్తులను మరియు ప్రభుత్వేతర శక్తుల వల్ల తలెత్తే సమస్యలను అంతర్జాతీయ సమాజం ఐక్యంగా ఎదుర్కోవటం, అదేవిధంగా సముద్ర పర్యావరణం సముద్ర వనరులను పరిరక్షించడం, అంతేకాకుండా సాగర జలాల్లో బాధ్యతాయుత అనుసంధానతను ప్రోత్సహించడం ద్వారా ఈ సాగర భద్రతను సాధించవచ్చు అని చెప్పి మోడీ ఈ పంచసూత్రాలను 5 సూత్రాలను ప్రతిపాదించడం జరిగింది. ఇక సరికొత్త కోవిడ్ పరీక్షా విధానాన్ని అభివృద్ధి చేసిన అమెరికా శాస్త్రవేత్తలు సొంతంగా ఇంటి వద్దనే కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసుకునేందుకు వీలు కల్పించే ఒక సాంకేతిక విధానాన్ని అమెరికాకు చెందినటువంటి హార్వర్డ్ విశ్వవిద్యాలయం అదేవిధంగా అమెరికాకు చెందినటువంటి MIT శాస్త్రవేత్తలు సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఈ విధానంలో
మానవుడి యొక్క లాలాజలాన్ని విశ్లేషించడం ద్వారా చాలా చౌకగా ఇంటి వద్దనే కోవిడ్-19 పరీక్షలను చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా ఇంటి వద్దనే అత్యంత చౌకగా కోవిడ్-19 పరీక్షలను నిర్వహించుకునేందుకు మినిమల్లీ ఇన్స్ట్రుమెంటెడ్ షెర్లాక్ అని అంటారు. ఈ సాధనాన్ని ఈ 2 యూనివర్సిటీల శాస్త్రవేత్తలు అభివృద్ధి చేయడం జరిగింది. మినిమల్లీ ఇన్స్ట్రుమెంటెడ్ షెర్లాక్, దీన్ని మీ షెర్లాక్ అంటారు. దీన్ని ఉపయోగించి మనిషి యొక్క లాలాజలాన్ని మరి పరీక్షించడం ద్వారా లేదా విశ్లేషించడం ద్వారా కోవిడ్-19 యొక్క నిర్ధారణ అత్యంత చౌకగా ఇంటి వద్దనే చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో మరో నగరాన్ని ఆక్రమించిన తాలిబాన్లు. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ దళాలపై విరుచుకుపడుతూ నగరాలని స్వాధీనం చేసుకుంటూ తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నటువంటి తాలిబాన్లు తాజాగా మరొక నగరాన్ని, అంటే ఉత్తరసల్ ఏ పుల్ ప్రావిన్స్ రాజధాని నగరాన్ని ఆక్రమించడం జరిగింది. దీనితో ఈ ఉత్తరసల్ ఏ పుల్ ప్రావిన్స్ రాజధాని నగరంతో మొత్తంగా ఇప్పటి వరకు తాలిబాన్లు 7 రాజధాని నగరాలను ఆక్రమించడం జరిగింది. ఆ తర్వాత వీరు కుందుజ్ అనేటువంటి ప్రావిన్స్ను తమ ఆధీనంలోకి తెచ్చుకునే దిశగా వీరు ముందుకు సాగటం జరుగుతుంది. ఈ ఆఫ్ఘనిస్తాన్ యొక్క భద్రతా బలగాలు అమెరికా సాయుధ బలగాలతో కలిసి ఈ తాలిబాన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ వైమానిక దాడులు నిర్వహిస్తూ ఉన్నప్పటికీ కూడా తాలిబాన్ల యొక్క జోరు మాత్రం ఏమాత్రం ఆగడం లేదు. వారు ఒకదాని తర్వాత మరొక నగరాన్ని ఆక్రమించుకుంటూ ముందుకు సాగిపోతూ ఉన్నారు. బంగ్లాదేశ్లో హిందూ ఆలయాలపై దాడి. నిన్నగాక మొన్న పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో హిందూ దేవాలయంపై దాడి చేసి అక్కడ విగ్రహాలను ధ్వంసం చేసినటువంటి విషయాన్ని మనం నేర్చుకోవటం జరిగింది. ఇక 2 వర్గాల మధ్య నెలకొన్న వివాదం బంగ్లాదేశ్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఖుల్నా జిల్లా శివాలి గ్రామంలో కొందరు దుండగులు 4 హిందూ ఆలయాలపై దాడి చేసి దేవతా ప్రతిమలను వీరు ధ్వంసం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ ఘటనలో బంగ్లాదేశ్లో అల్పసంఖ్యాక వర్గాలుగా ఉన్నటువంటి హిందువుల ఇల్లు మరియు వారి దుకాణాలను లక్ష్యంగా చేసుకుని ఈ మత ఛాందసవాదులు దాడి చేయడం జరిగింది. సురక్షితంగా ఇంటికి చేరిన యాపిల్ బేబీ. ఈ మధ్య కాలంలో సింగపూర్లో కేవలం 25 వారాల్లోనే జన్మించిన ఒక బేబీ జన్మించినప్పుడు చాలా తక్కువ బరువును కలిగి ఉంది. దాదాపుగా 211 గ్రాముల బరువును మాత్రమే కలిగి ఉంది. అయితే ఈ విధంగా జన్మించిన బేబీ యాపిల్ పండంతా బరువు మాత్రమే కలిగి ఉండడం వల్ల ఈ బేబీని యాపిల్ బేబీ అని పిలవటం జరిగింది. అయితే ఈ బేబీ జన్మించిన తర్వాత బ్రతుకుతుందనే ఆశని డాక్టర్లు కూడా వ్యక్తం చేయలేకపోయారు. ఏదేమైనప్పటికీ సింగపూర్లోని నేషనల్ యూనివర్సిటీ హాస్పిటల్ వారు 13 నెలల పాటు శ్రమించి ఆ బేబీ యొక్క బరువును 6.3 కిలోగ్రాములకు చేర్చడం జరిగింది. ఇప్పుడు ఆ బేబీ నార్మల్గా ఆరోగ్యకరంగా ఉన్న బేబీలు ఏ విధంగా ఉంటారో అదేవిధంగా కావలసినంత బరువుతో సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటం జరిగింది. ఇక జాతీయ ఇండో పాక్ యుద్ధ వీరుడు గోపాలరావు మృతి. 1971లో జరిగిన భారత్ మరియు పాకిస్తాన్ యుద్ధంలో అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించి మహావీర చక్ర పురస్కారాన్ని దక్కించుకున్న కమోడోర్ ఏపీ గోపాలరావు సోమవారం ఉదయం చెన్నైలో తుదిశ్వాస విడవటం జరిగింది. అంటే ఈయన ఆ యుద్ధంలో ఇండో పాక్ యుద్ధంలో 1971లో అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించినందుకు గాను ఈయనకి మహావీర చక్ర అనేటువంటి అత్యుత్తమైనటువంటి పురస్కారం కూడా లభించింది. ఈయన సోమవారం ఉదయం చెన్నైలో అనారోగ్యంతో తుది శ్వాసను విడవటం జరిగింది. వెనకటి తేదీ నుంచి పన్ను రద్దు బిల్లుకు రాజ్యసభ ఆమోదం. ఈ వెనకటి తేదీ నుంచి పన్ను చెల్లించాలి అంటూ ఇచ్చినటువంటి నోటీసులను రద్దు చేసేందుకు తీసుకొచ్చినటువంటి బిల్లుకు శుక్రవారం రోజున రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది. అంతకుముందు 2 రోజుల క్రితం లోక్సభ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత శుక్రవారం రోజున రాజ్యసభ కూడా ఈ బిల్లుకు ఆమోదాన్ని తెలపడంతో మొత్తంగా పార్లమెంటు ఈ బిల్లును ఆమోదించినట్లు అయ్యింది. ఓబీసీ జాబితాపై రాష్ట్రాలకు హక్కు కల్పించే బిల్లు లోక్సభలో ప్రవేశం. ఇతర వెనుకబడిన కులాల జాబితాను సొంతంగా రూపొందించుకునేందుకు రాష్ట్రాలకు గతంలో ఉన్నటువంటి హక్కును మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్సభలో 127వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బిల్లు గనక లోక్సభ మరియు రాజ్యసభలో పాస్ అయినట్లయితే ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ని ఎవరిని ఓబీసీలో చేర్చాలి అనేటువంటి నిర్ణయం రాష్ట్రాలకే సంక్రమించడం జరుగుతుంది. తద్వారా రాష్ట్రాలే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో అంటే ఇతర వెనుకబడిన కులాల వారిని నిర్ణయించేటువంటి అధికారం రాష్ట్రాలకు దక్కుతుంది. వంట నూనెల ఉత్పత్తిని అధికం చేసేందుకు జాతీయ మిషన్ను ప్రకటించిన ప్రధానమంత్రి.
ఇప్పటి వరకు మనం వంట నూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించలేకపోతా ఉన్నాము. ఒక్కో సంవత్సరం మన అవసరాలకు తగిన విధంగా వంట నూనె ఉత్పత్తిని సాధించినప్పటికీ ఎక్కువ సంవత్సరాలు మనం వంట నూనె ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించలేక విదేశాలపై ముఖ్యంగా ఈ మలేషియాపై ఆధారపడటం జరుగుతుంది. భారతదేశం ప్రతి సంవత్సరం దిగుమతి చేసుకునేటువంటి వంట నూనెలో దాదాపుగా 51% పైగా ఈ పామాయిల్ నూనె ఉండటం జరుగుతుంది. అందుకే ఈ వంట నూనెల కోసం విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి, ఈ రంగంలో స్వయం సమృద్ధిని సాధించడానికి 11,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ఎడిబుల్ ఆయిల్ నేషనల్ మిషన్ను ప్రధానమంత్రి మోడీ ప్రకటించడం జరిగింది. అయితే ఈ నూనె గింజల జాతీయ మిషన్ను ఇదే మొదటిసారి కాదు ప్రారంభించడం. 7వ పంచవర్ష ప్రణాళికలో రాజీవ్ గాంధీ హయాంలో ప్రారంభించబడిన 6 ఈ మిషన్లలో భాగంగా, టెక్నాలజీ మిషన్లో భాగంగా ఈ నూనె గింజల టెక్నాలజీ మిషన్ కూడా అప్పుడే ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత సమీకృత ఈ నూనె గింజల టెక్నాలజీ మిషన్ కూడా తర్వాత ప్రారంభించబడింది. ఆ రెండు ప్రారంభించబడినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా నూనె గింజల ఉత్పత్తిలో, అదేవిధంగా నూనె ఉత్పత్తిలో భారతదేశం స్వయం సమృద్ధిని సాధించలేకపోతూ విదేశాలకు విలువైనటువంటి విదేశీ మారక ద్రవ్యాన్ని మనం సమర్పించాల్సి వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో భారతదేశంలో నూనె గింజల ఉత్పత్తిని పెంచేందుకు ఈ జాతీయ మిషన్ను ప్రధానమంత్రి మోదీ గారు 11,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రారంభించడం జరిగింది. జడ్జీల భర్తీపై కేంద్రం నిరాసక్తతపై ఆవేదన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల భర్తీలో కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్నటువంటి అయిష్ట వైఖరిపై సోమవారం సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. కొలీజియం చేసిన సిఫార్సులపై ఏళ్ల తరబడి కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తుందని సుప్రీంకోర్టు తన ఆవేదన వెల్లగక్కడం జరిగింది. ఈ కారణంగా ఈ విధంగా హైకోర్టు జడ్జీలను రిక్రూట్ చేయని కారణంగా ముఖ్యమైన విషయాలపైన సకాలంలో తీర్పు ఇవ్వటం ఎంతమాత్రం కూడా సాధ్యం కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అంటే సాధారణంగా కొలీజియము తన నిర్ణయాన్ని వెలిబుచ్చిన తర్వాత హైకోర్టు న్యాయమూర్తులను నియమించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుంది. కేంద్రం వెంటనే సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తర్వాత హైకోర్టు న్యాయమూర్తులను నియమించాల్సి ఉంటుంది. కాకపోతే గత సంవత్సర కాలంగా ఈ హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో కేంద్ర ప్రభుత్వం జాప్యం తీరును ప్రదర్శిస్తూ ఉండటంతో సుప్రీంకోర్టు ఈ విధమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. కేరళ ప్రముఖ నటి శరణ్య శేషి మృతి. కేరళకు చెందినటువంటి ప్రముఖ సినీ నటి మరియు బుల్లితెర నటి అయినటువంటి శరణ్య శేషి అనారోగ్యంతో కన్నుమూయటం జరిగింది. గత కొన్నేళ్లుగా ఈమె క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ తిరువనంతపురంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో సోమవారం రోజు తుది శ్వాస విడవడం జరిగింది. పీజీ మెడికల్ సీట్ల కేటాయింపులన్నీ కేంద్రం పరిధిలోకి వచ్చేలాగా ముసాయిదా బిల్లు. ఇంతకుముందు పీజీ మెడికల్ సీట్లు రాష్ట్రాల పరిధిలో ఉండేవి, రాష్ట్రాలకు కూడా ఆ మెడికల్ సీట్ను కేటాయించుకునేటువంటి అధికారం ఉండేది. అయితే పీజీ మెడికల్ సీట్ల కేటాయింపులో అధికారాలన్నీ కేంద్రానికే దక్కే విధంగా ముసాయిదా బిల్లును కేంద్ర ప్రభుత్వం రూపొందించడం జరిగింది. దీనితో ఇక ఈ పీజీ మెడికల్ సీట్ల కేటాయింపు అనేది అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పీజీ మెడికల్ సీట్ల కేటాయింపు కేంద్ర ప్రభుత్వం చేతిలోకి చేరుతుంది. కేంద్రం తీసుకొచ్చినటువంటి ఈ ముసాయిదా బిల్లును ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. ఐఎంఏ వారు తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. సమాఖ్య దేశంలో వైద్య విద్యలో రాష్ట్రాల ప్రమేయం లేకుండా చేయటం వినాశనకర పరిణామాలకు దారితీస్తుంది అని చెప్పి ఐఎంఏ తన నిర్ణయాన్ని వెల్లడించడం జరిగింది. అంటే భారతదేశము సమాఖ్య అంటే రాష్ట్రం కేంద్రాలు సహకారంతో ముందుకు సాగాల్సి ఉంటుంది. అదేవిధంగా సమాఖ్య లక్షణాలు అంటే రాష్ట్రాలకు కూడా కేంద్రానికి ఉన్నట్లు కొన్ని ప్రత్యేక అధికారాలు ఉంటాయి. కానీ ఇది సమాఖ్య సిద్ధాంతానికి మరి తూట్లు పొడిచే విధంగా ఉందని చెప్పి ఐఎంఏ వ్యాఖ్యానించడం జరిగింది. 75 ఏళ్లకే పదవీ విరమణ వయస్సును కుదించిన సిపిఎం పార్టీ. అంటే నాయకత్వ బాధ్యతలతో కొత్త వారికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో సిపిఎం కేంద్ర కమిటీ మరియు పాలిట్ బ్యూరో కేంద్ర కమిటీ అదేవిధంగా పాలిట్ బ్యూరో సభ్యుల గరిష్ట వయోపరిమితిని 80 నుంచి 75 సంవత్సరాలకు కుదించడం జరిగింది. అంటే ఇంతకుముందు ఈ కేంద్ర కమిటీలో ఉన్నటువంటి నాయకులు అదేవిధంగా పాలిట్ బ్యూరో సభ్యులంతా కూడా 80 సంవత్సరాల వయసు వరకు కూడా కేంద్ర కమిటీలో పనిచేసేవారు. కానీ కొత్త వారికి యువతకి ఇక్కడ అవకాశాలను కల్పించాలనే ఉద్దేశంతో ఆ గరిష్ట వయోపరిమితిని 80 నుంచి 75 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. గ్రామీణ పిల్లల చదువుకు సాయం చేసేందుకు IIIT హైదరాబాద్ మరియు అగస్తా ఫౌండేషన్ వారు సంయుక్తంగా రూపొందించిన సరికొత్త సాంకేతికత. అంటే ఈ గ్రామీణ ప్రాంత పిల్లలకు
ఇప్పుడంతా ఆన్లైన్ క్లాసులే నడుస్తున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంత పిల్లలకు వచ్చినటువంటి డౌట్స్ను తీర్చేందుకు ఈ హైదరాబాద్కు చెందిన IIIT అదేవిధంగా అగస్త్య ఫౌండేషన్ వారు ఒక అనువర్తనాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఈ అనువర్తనం ద్వారా టోల్ ఫ్రీ నెంబర్కు విద్యార్థి ఫోన్ చేసి ప్రశ్న అడగగానే ఆ ప్రశ్నకు సంబంధించిన సమాధానం వాయిస్ రూపంలో ఆ విద్యార్థికి అందటం జరుగుతుంది. ఈ రకమైనటువంటి ఈ అప్లికేషన్ను కృత్రిమ మేధస్సు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI అదేవిధంగా మెషిన్ టూల్స్ టెక్నాలజీని వినియోగించి ఈ IIIT హైదరాబాద్ వారు అదేవిధంగా అగస్త్య ఫౌండేషన్ వారు సంయుక్తంగా ఈ అనువర్తనాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇక ప్రాంతీయ అంశాల్లో భాగంగా మొదటగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్య అంశాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై కృష్ణా నది యాజమాన్య బోర్డుకు NGT అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించి వారంలోగా నివేదిక సమర్పించాలని కృష్ణా నది యాజమాన్య బోర్డుకు సోమవారం చెన్నైలో ఉన్నటువంటి జాతీయ హరిత ట్రిబ్యునల్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దీన్ని NGT అని అంటారు ఆదేశించడం జరిగింది. మైనారిటీలకు ఉప ప్రణాళిక సబ్ ప్లాన్ టు ది మైనారిటీలకు ఉప ప్రణాళిక కోసం తగిన చర్యలు తీసుకోవాలని, ఇది అమలైతే నిధులు మరింతగా పెరుగుతాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా కర్నూలులో వక్ఫ్కు ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసే దిశగా కూడా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 16 కాలుష్యకారక పరిశ్రమలను గుర్తించిన కేంద్ర పర్యావరణ పరిశ్రమల శాఖ. అంటే ఆంధ్రప్రదేశ్లో 16 పరిశ్రమలు పర్యావరణ నిబంధనలను పాటించడం లేదని, వీటిలో ఒకదానికి షోకాజ్ నోటీసులు ఇచ్చామని, మరొక దానిపై కేసు దాఖలు చేశామని, ఇక మిగిలిన 14 పరిశ్రమలపై చర్యలు తీసుకోబోతున్నామని కేంద్ర పర్యావరణ పరిశ్రమల మంత్రిత్వ శాఖ పేర్కొనడం జరిగింది. అంటే మొత్తంగా 16 పరిశ్రమలపై కాలుష్యకారక పరిశ్రమలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్యలు తీసుకోబోతున్నామని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ పేర్కొనడం జరిగింది. గిరిజన ప్రాంత డిగ్రీ విద్యార్థులకు ల్యాప్టాప్లు 2021-22 విద్యా సంవత్సరానికి గాను జగనన్న వసతి దీవెన పథకం కింద గిరిజన ప్రాంత డిగ్రీ విద్యార్థులకు ల్యాప్టాప్లను అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నాలను చేస్తోంది. ఇక తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూద్దాం. హైదరాబాద్లో కృష్ణా గోదావరి బోర్డుల సంయుక్త సమావేశం. హైదరాబాద్లో సోమవారం నాడు జరిగిన ఈ కృష్ణా గోదావరి బోర్డుల సంయుక్త సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హాజరు కాగా తెలంగాణ రాష్ట్రం ఈ సమావేశానికి గైర్హాజరు కావటం జరిగింది. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య ముదురుతున్నటువంటి జల వివాదాల నేపథ్యంలో ఈ సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారులు హాజరు కాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గైర్హాజరు కావటం జరిగింది. వచ్చే బడ్జెట్లో దళిత బంధు పథకానికి 30,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని, రాబోయే 2.5 సంవత్సరాల కాలంలో దళితుల అభివృద్ధికి 1,00,000 కోట్లు ఖర్చు చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు ప్రకటించడం జరిగింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేశవరావు కన్నుమూర్త సెప్టెంబర్ 2, 2017 నుంచి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతున్న జస్టిస్ కేశవరావు గారు సోమవారం అనారోగ్యంతో హైదరాబాదులో యశోద హాస్పిటల్లో తుది శ్వాస విడవటం జరిగింది. ఇక క్రీడలు. ప్యారిస్కు ఒలింపిక్ జెండా అంటే టోక్యోలో ఆదివారం రోజు ఒలింపిక్ గేమ్స్ ముగిసిపోవడంతో ఈ ఒలింపిక్ జెండాను 2024 ఒలింపిక్స్కు వేదికైనటువంటి ప్యారిస్కు చేరుకోవటం జరిగింది. అంటే ఇప్పటి నుంచి ఆ ఒలింపిక్ జెండా ప్యారిస్లో ఉంటుంది. ఈ 2024లో జరిగే ఒలింపిక్స్ అయిపోయేంత వరకు కూడా. డ్రాగా ముగిసిన భారత్ ఇంగ్లాండ్ తొలి టెస్టు. ఇంగ్లాండ్లో ఉన్నటువంటి నాటింగ్హామ్లో జరిగిన భారత్ ఇంగ్లాండ్ తొలి టెస్టు డ్రాగా ముగిసింది. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు ఘోర పరాభవం. ఇన్నేళ్ల కాలంలో బంగ్లాదేశ్ చేతిలో ఒక్క T20 మ్యాచ్లో కూడా ఓడిపోయినటువంటి ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఈ బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్నటువంటి ఈ T20 సిరీస్లో 1-4తో సిరీస్ను కోల్పోవటం జరిగింది. అంటే ఆస్ట్రేలియా 5 మ్యాచ్ల్లో కేవలం 1 మ్యాచ్ను మాత్రమే గెలవగా బంగ్లాదేశ్ 4 మ్యాచ్లను గెలిచి ఆ సిరీస్ను కైవసం చేసుకోవటం జరిగింది. ఇవి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యాంశాలు. థ్యాంక్ యూ. Add-on Solutions. Add-on Desires.